ఇతర మంత్రివర్గ సభ్యులందరినీ కూడా ఈ సమావేశానికి ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, జలవనరుల శాఖ మంత్రివర్గులు, న్యాయ మరియు మైనారిటీ వెల్ఫేర్ శాఖ మంత్రివర్యులు, రోడ్లు భవనాల శాఖ మంత్రివర్యులు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారికి ఈ కార్యక్రమానికి ప్రత్యేక స్వాగతం తెలుపుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతూ మరి జలవనరుల శాఖ మంత్రివర్యులు, న్యాయ శాఖ మంత్రివర్యులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాము. జలవనరుల శాఖ మంత్రివర్యులు, అదేవిధంగా న్యాయ శాఖ మంత్రివర్యులు, రోడ్లు భవనాల శాఖ మంత్రివర్యులు, ఆనరబుల్ ఎంపీ నంద్యాల వారు, ఆనరబుల్ శ్రీశైలం శాసనసభ్యులు శ్రీ శ్రీశైలం శాసనసభ్యులు గారికి, గౌరవ కలెక్టర్ గారికి, అదేవిధంగా అడ్వైజర్ టు గవర్నమెంట్ అందరికీ స్వాగతం పలుకుతూ మరి అధ్యక్షత వహించాల్సిందిగా గౌరవ శాసనసభ్యులు మీకు కోరుతున్నాం. సరే సార్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మిమ్మల్ని ఉద్దేశించి ఇప్పుడు ప్రసంగిస్తారు. దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. ఏ ప్రాజెక్టులు ఇవి? శ్రీశైలం సంబంధించి ఓకే. తమ్ముళ్ళు కూర్చోవాలమ్మా. అందరికీ నమస్కారాలు. పేరు పేరున మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది గంగా హారతి కృష్ణా నదీ జలాలకు ఇవ్వాలని, అదే మరిగా ఈరోజు ఈ శుభ కార్యక్రమంలో మీరు చూస్తే మొట్టమొదటిసారిగా నేను కొంచెం వెనక్కి వెళ్ళండి అమ్మా. మీరు కూడా పోలీసు వెనక్కి వెళ్ళిపోండి, మీరంతా వెనక్కి వచ్చేయండి. వెనకాల కనపడాలి, పక్క వచ్చేయండి. మీరు బ్యాక్ ప్లీజ్, క్లియర్. ఎందుకంటే టైం తక్కువ ఉంది, మళ్ళీ వాతావరణం మారుతూ ఉంది. మళ్ళీ వాతావరణం మారితే నేను హెలికాప్టర్లో పోలేము. రేపు కూడా కేబినెట్ మీటింగ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అన్యదా భావించొద్దని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మరొక్కసారి అందరికీ నమస్కారం. ఈరోజు నా జీవితంలో చాలా సంతోషకరమైన రోజు. మనందరికి కూడా జూలై నెలలోనే నిండిన శ్రీశైలం ప్రాజెక్టును చూస్తే గుండె నిండుగా ఉంది, ఆనందంగా ఉంది, ఆహ్లాదకరంగా ఉంది. నీటి విలువ తెలిసిన వాడిని, అందుకే జలహారతి ఇచ్చి స్వయంగా
భవిష్యత్తులో కూడా నీటి కొరత లేకుండా ఉండాలని ఈరోజు నేను జలహారతి ఇచ్చాను. వచ్చిన వెంటనే మీరు చూస్తే చాలా సందర్భాలుగా చూశాను, కానీ జూలై నెలలో నిండుగా శ్రీశైలం ఉండడం ఒక శుభ పరిణామం. ఇంకా మన దగ్గర వర్షాలు పడలేదు, కొంచెం తక్కువగానే ఉన్నాయి. పైన వర్షాలు పడ్డాయి, ఆ వర్షాల వల్ల ఎక్కువ వరద నీళ్ళు వచ్చాయి. దీనివల్ల మనకందరికీ నీళ్లు వచ్చి శ్రీశైలం ఫుల్ అయింది. రాయలసీమ జలాశయాలు లేకపోతే మొత్తం కూడా కృష్ణా పరివారక ప్రాంతం కళకళలాడే పరిస్థితి వచ్చింది. ఇది కృష్ణమ్మ తల్లికి మరొక్కసారి మనమందరం ప్రార్థనలు చేద్దాం, ధన్యవాదాలు తెలియజేద్దాం. 215 టీఎంసీ నీళ్లు శ్రీశైలంలో నిల్వ కెపాసిటీ. ప్రస్తుతం 200 టీఎంసీ నీళ్లున్నాయి. రోజుకి 1,70,000 క్యూసెక్స్ అంటే 17 టీఎంసీ నీళ్లు వస్తున్నాయి. సుంకేసుల, జూరాల ఇవన్నీ కూడా ఫుల్గా నీళ్లు ఫుల్ అయినాయి. అటు మీరు చూస్తే ఏదైతే పైనుండే రిజర్వాయర్లు అన్నీ కూడా ఫుల్ అయి, తుంగభద్ర కూడా ఫుల్ అయి ఆ నీళ్లన్నీ కిందకు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇక్కడి నుంచి రేపటి నుంచి ఇప్పుడు మనం వదిలిపెట్టిన నీళ్లన్నీ సాగర్కి వెళ్తాయి. ఈరోజు ఒక పక్కన నేను వస్తానే మల్లికార్జున స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని ప్రత్యేకమైన ప్రార్థనలు చేశాను. ఆ ప్రత్యేకమైన ప్రార్థన నా సంకల్పం నెరవేరాలని, రాయలసీమ కరువు సీమ కాకుండా రతనాల సీమ కావాలని ప్రార్థించాను. ఈ రాష్ట్రం సుభిష్టమైన రాష్ట్రంగా తయారు కావాలని చెప్పి కోరుకున్నాను. నీళ్లు మన సంపద. జలాలుంటే సంపద ఆటోమేటిక్గా సృష్టించే శక్తి మీ అందరికీ ఉంది. ఈరోజు శ్రీశైలం ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఈరోజు మీరు చూస్తే ఒక శక్తిపీఠం. నాకు ఏమాత్రం అనుమానం లేదు, మల్లికార్జున స్వామి మనల్ని చల్లగా చూసినంత వరకు రాయలసీమ సుభిష్టంగా ఉంటుంది. ఇక్కడ 2 పవిత్రమైన దేవాలయాలున్నాయి. ఒకటి శ్రీశైలం అనంగానే శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం, మల్లికార్జున స్వామి. రెండో దేవాలయం శ్రీశైలం రిజర్వాయర్. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవుణ్ణి ఎంత పవిత్రంగా మనం ప్రార్థన చేస్తామో అదే పవిత్రతతో శ్రీశైలం నుంచి వచ్చే నీళ్లను కానీ మనం పూజ చేయగలిగితే ఈ రైతుల కష్టాలు తీరుతాయి, మీకు సమస్యలే ఉండవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.